సాతాను విశ్వాసిగా మనం ఎప్పుడు గ్రహించవద్దు అని అనుకునే విషయాలు ఈరోజు మనం చూద్దాం. మన యొక్క ఆత్మీయ జీవితపు తలుపులు తెరవనంత వరకు వాడు మనల్ని ఏమీ చేయలేడు అనే విషయం మనకి తెలియొద్దు అని సాతాను అనుకుంటాడు. మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటామో వాడు అప్పుడు భయపడుతూ ఉంటాడు. అది వాడు మనం పసిగట్టొద్దు అని వాడు అనుకుంటాడు. మనం మన యొక్క వీక్నెస్ని ప్రతిరోజు వాడు గమనిస్తాడు. ఆ విషయం అపవాది తెలుసుకోవద్దు ఎప్పటికీ అని కోరుకుంటాడు. మనం ఎప్పుడైతే స్తుతించడం మొదలు పెడతామో, దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెడతామో, వాడికి అయోమయం కలిగిపోతుంది, బలహీనత కలుగుతుంది, మనల్ని ఏమీ కూడా చేయలేడు. ఆ విషయం అపవాది మనం ఎప్పుడు గ్రహించొద్దు అని అనుకుంటాడు. అదేవిధంగా మరొక విషయం చూస్తే, మనం ఎప్పుడైతే పాపం ఒప్పుకుంటామో అప్పుడు అపవాది వాని యొక్క శక్తిని కోల్పోతాడు. అది వాడు అసలు ఎప్పటికీ గ్రహించొద్దు అని అనుకుంటాడు. ఇంకొక విషయం చూస్తే, మన హృదయాన్ని అపవాది గ్రహించలేడు, కానీ మనం ఏదైతే నోటి ద్వారా పలుకుతున్నామో అది వాడు గ్రహిస్తాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరొక విషయం, మనం ఎప్పుడైతే వాక్యం గట్టిగా చదువుతూ ఉంటామో, పైకి చదువుతూ ఉంటామో, అపవాది అసలు మన దగ్గరే ఉండడు. ఆ విషయం కూడా అపవాది మనం గ్రహించొద్దు అని అనుకుంటున్నాడు. మరొకటి చూస్తే, స్వస్థత అనేది చాలా కష్టం అని మనకు అనిపిస్తుంది, కానీ స్వస్థత యేసు నామములో చాలా సులువు అనే విషయం మనం గ్రహించకుండా అపవాది చేస్తూ ఉంటాడు. అపవాదికి తెలుసు తన యొక్క సమయం అయిపోయిందని, కానీ అది ఆ విషయం మనకి తెలియకుండా చేస్తున్నాడు. అపవాది మనకి ఏదో ఒక బాధను సృష్టించి మనల్ని ఎప్పుడు కూడా ఎమోషన్గా కృంగదీయాలని చూస్తున్నాడు. మనం ఆ విషయాన్ని గ్రహించాలి. దేవుని యొక్క అధికారం చేత అపవాదిని వెళ్ళగొట్టొచ్చు, ఉపవాసం చేత అపవాదిని మన దగ్గర నుంచి వెళ్ళిపోయేలాగా చెయ్యొచ్చు అనే విషయం అపవాది మనం ఎప్పటికీ గ్రహించొద్దు. మనం ఎప్పుడు కుమిలిపోతూనే ఉండాలి. ఈ విషయాలు తెలియనంత కాలం కూడా మనం ఎప్పుడు బాధపడుతూనే ఉండాలని అపవాది అనుకుంటున్నాడు. కాబట్టి మనం ఈ విషయాల్లో జాగరూకులమై గ్రహించి ముందుకు సాగాలి. ఆమేన్.